హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్ కస్టర్డ్ కాకుండా కొత్తగా ఒకసారి సగ్గుబియ్యంతో ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే కస్టర్డ్ టేస్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా కావాలని తింటారు, అంత బాగుంటుంది. ఎప్పుడైనా నోటికి చల్లగా తినాలనిపించినప్పుడు ఒకసారి కస్టర్డ్ని ట్రై చేయండి. ఒక్కొక్క స్పూను చిల్ అవుతూ తినేస్తారు, చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టేస్టీ కస్టర్డ్ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కడిగి ఆ వాటర్ వంపేసి మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే కనీసం 1 అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 అవర్స్ తర్వాత ఈ కస్టర్డ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఎండు ద్రాక్షను వేసుకోండి. ఇలా వేపుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ జీడిపప్పును కూడా వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని వీటిని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 750 ml పాలను తీసుకోండి. ఈ పాలని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తూ ఉండాలి. ఈ పాలు మరిగేటప్పుడు అలానే వదిలేకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి. లేకపోతే పాల మీద మీగడ కట్టేస్తుంది, టేస్ట్ అస్సలు బాగోదు. ఈ పాలు కాస్త వేడైన తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ పాలను పక్కకు తీసుకోండి. దీనిలోనే మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఇలా పొంగొచ్చే వరకు మరిగిస్తూ ఉండాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ పాలలో వేసుకోండి. అన్నీ ఒకసారి వేయకుండా ఇలా కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని అన్నింటినీ పాలలో వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి కనీసం 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ముందుగా తీసుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాము. ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి, లేకపోతే ఈ పౌడర్ ఉండలు కట్టేస్తుంది. ఇలా చల్లారిన పాలలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. మనం సగ్గుబియ్యాన్ని వేసుకుని చేసుకుంటున్నాం కాబట్టి కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలా కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయే ఉంటాయి. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతే సగ్గుబియ్యం ఉడికినట్టే. మీకు అలా తెలియకపోతే ఒకసారి సగ్గుబియ్యం పట్టుకుని చూడండి, మెత్తగా అయితే సగ్గుబియ్యం ఉడికినట్టే. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాలలోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ పాలన్నింటిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కస్టర్డ్ చిక్కబడడానికి కనీసం 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు 3 మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ పంచదారని వేసుకోండి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ చిక్కబడడానికి 3 to 4 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తిప్పుతూ ఉండండి. పాల మీద మేగడ కట్టకుండా చూసుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఈ కస్టర్డ్ కొంచెం చిక్కబడుతుంది. ఆ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత కొన్ని ఫ్రూట్స్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఈ ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. పుల్లగా ఉన్నవి కాకుండా స్వీట్గా ఉన్నవి ఏమైనా తీసుకోవచ్చు. ఇలా అన్నింటిని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. నేను ఈ కస్టర్డ్లోకి యాపిల్, బనానా, పపాయ అలానే పొమోగ్రానైట్ని తీసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ పీసెస్లోకి పూర్తిగా చల్లారిన కస్టర్డ్ని వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ మునిగేంత వరకు కస్టర్డ్ని వేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా బాదంని ఇలా గార్నిష్ చేసుకోవాలి. దీనివల్ల చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 అవర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ని బయటికి తీసి చూపిస్తున్నాను. చల్లగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని తింటూ ఉంటే నోటికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. పిల్లలైతే ఇంకా కావాలని తినేస్తారు. పిల్లల బర్త్డేస్కి అలానే ఏమైనా పండగలకి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని డిజర్ట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. అలానే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.
మీకు ఈ స్పెషల్ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.